సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే వెళ్ళకిలా పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనము లెఫ్ట్ సైడ్కి పడుకోవాలని చెప్తూ ఉంటాము. బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అలా అయితేనే, అండ్ మీకు ఆయాసం అవ్వకుండా ఉంటుంది అనేసి ఎక్కువగా లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకుంటే మంచిది అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో 20 వీక్స్ దాకా కూడా, అంటే మీకు ఆల్మోస్ట్ టిఫా స్కాన్ లోపు వరకు మీరు ఎలా పడుకున్నా కానీ నో ప్రాబ్లం. దాని తర్వాత నుంచి బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్కి పడుకుంటే కొంచెం ఆయాసం అనేది ఇలాంటివి అవ్వకుండా ఉంటాయనేసి లెఫ్ట్కి పడుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే లెఫ్ట్కి పడుకోబుద్ధి అవ్వట్లేదు, స్ట్రైట్గా పడుకుంటే మాకు ఆరాంగా ఉంది అండ్ ఆయాసం అవ్వట్లేదు, దాని తర్వాత బ్యాక్ బోన్ కూడా బాగా పెయిన్ వస్తుంది, స్ట్రైట్గా పడుకుంటే పెయిన్ తగ్గుతుందని అంటూ ఉన్నారు. సో స్ట్రైట్గా పడుకుంటే ఏంటంటే మన బొడ్డు దగ్గర నుంచి ఇట్లా మామూలుగా ఒక నరం అనేది ఉంటుంది హార్ట్ దాకా. సో ఆ నరం అనేది కొంచెం లాగినట్టుగా అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో బ్లడ్ అనేది మంచిగా సరఫరా అవ్వదు అనమాట బేబీకి, అండ్ మీకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వదు. సో అందుకు ఖచ్చితంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వకపోతే బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీలో స్ట్రైట్గా పడుకోవద్దు అని చెప్తూ ఉంటాం. కానీ బాగా బ్యాక్ పెయిన్ అనేది వస్తే మాత్రం మీరు కొంచెం స్ట్రైట్గా అప్పుడప్పుడు పడుకోవచ్చు. అండ్ నైట్ టైంలో మీరు లెఫ్ట్ సైడ్కి పడుకొని నిద్ర మధ్యలో స్ట్రైట్గా పడుకున్నా కానీ నో ప్రాబ్లం. కానీ మీరు కావాలని స్ట్రైట్గా పడుకోవడం అనేది అయితే కొంచెం 20 వీక్స్ తర్వాత నుంచి అలా చేయడం అనేది కొంచెం బేబీని ఇబ్బంది పెట్టే విషయం అన్నమాట. సో బేబీ గ్రోత్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మీరు స్ట్రైట్గా కూడా పడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా అసలు స్ట్రైట్గా పడుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉన్నారు. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వదు, బేబీకి పోషక విలువలు అనేవి కూడా సరిగా అందక బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అందుకే స్ట్రైట్గా పడుకోకూడదు, లెఫ్ట్కి తిరిగి పడుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇది బేబీ గ్రోత్కి సంబంధించింది కాబట్టి మీరు కూడా బిడ్డ మంచిగా ఎదగాలి అనుకుంటే మాత్రం స్ట్రైట్గా పడుకోవడం మానేయండి. స్ట్రైట్గా పడుకోకుండా, అంటే వెళ్ళకిలా పడుకోకుండా లెఫ్ట్ కానీ రైట్కి కానీ తిరిగి పడుకోవచ్చు. దాంట్లో లెఫ్ట్కి తిరిగి పడుకుంటే చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో, వెళ్ళకిలా పడుకోవచ్చా లేదా అనే దాని గురించి టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.